జగన్ ఫోటోతో ఉన్న భూ హక్కు పత్రాలను వెనక్కి తీసుకోనుంది ప్రభుత్వం. వాటి స్థానంలో రాజముద్రతో ఉన్న కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రీసర్వే పూర్తయిన 4618 గ్రామాల్లో 20,19,000 పాస్ పుస్తకాలను గత ప్రభుత్వం జారీ చేసింది. వీటన్నిటిపైన అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించి భూ యజమానులకు అందజేశారు. జగన్ ఫోటోతో ఉన్న పాస్ బుక్లను రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం కొత్త పాస్ బుక్ల పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొత్తవి ఎలా ముద్రించాలి, ఎప్పటి నుంచి పంచాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం. రాజముద్రతో ఉన్న కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలనే డెసిషన్ తీసుకుంది ఏపీ సర్కార్. మరి దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్ లో పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ ఉన్నటువంటి ఫోటోలతో ఉన్నటువంటి ఏవైతే గనక ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఈ రీసర్వే ఏదైతే ఉందో ఆ రీసర్వే చేసినటువంటి ప్రాంతాల్లో ఆ రీసర్వే చేసిన తర్వాత వాళ్ళకు సంబంధించి కొత్త పాస్ పుస్తకాలను అందజేయడం జరిగింది. ఇలా 4618 గ్రామాల్లో దాదాపు 20,19,000 పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా 1,00,000 దాకా అవి గవర్నమెంట్ దగ్గర ఉన్నట్లుగా సమాచారం అందుతా ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఆ పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆయా అధికారులతో మంత్రి అనగానే మాట్లాడడం జరిగింది. వాటి మీద రివ్యూ కూడా చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, అంటే ఇప్పుడు పెట్టిన ఖర్చు ఎంత, వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా నివేదిక తయారు చేసి ఇవ్వాలని చెప్పేసి మంత్రి అనగానే సత్యప్రసాద్ అధికారులను ఆదేశించడం జరిగింది. రాజముద్రతో ఉన్నటువంటి ఒక డిజైన్ చేసిన తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడుకు చూపించి ఆయన ఓకే అన్న తర్వాత దాన్ని ప్రింటింగ్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఎన్నికల్లో పెద్ద ఎత్తున దీని మీద తెలుగుదేశం పార్టీ తెలిమి మిగిలిన ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. మన భూముల మీద మనకు సంబంధించినటువంటి ఆస్తి హక్కు పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి ముద్ర ఫోటో ఉన్నటువంటి పాస్ పుస్తకాలు ఎలా ఇస్తారు, ఆయన ఫోటో ఎందుకు ఉంటుంది అని చెప్పేసి కూడా ఆరోపణ చేయడం జరిగింది. ఇదంతా కూడాను ఒక రాచరిక వ్యవస్థలాగా నడిపించుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆయన మిత్రపక్షాలన్నీ కూడాను ఆరోపణ చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. రైట్ విజయ్ చంద్రన్.